ఇవాళ మనం చందమామ కథల్లో నుండి ఉపకారి అనే కథని తెలుసుకుందాం. సిళ్ళంగేరి గ్రామానికి వరద వచ్చింది. గ్రామస్తులందరూ గ్రామం విడిచి సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. అక్కడికి పోవాలంటే పడవ మీద నది అవతలికి వెళ్ళాలి. ఒకే ఒక పడవ ఉండటం చేత అందరూ అందులోకి ఎక్కారు. అయితే సోమయ్య అనే పిసినారి ధనికుడు, ఒక బిచ్చగాడు మిగిలిపోయారు. సోమయ్య తన సంపదల్లో ఒక్క నల్లపూస కూడా వదలకుండా పోగు చేసుకుని బయలుదేరడం వల్ల జాప్యం జరిగింది. అంటే ఆలస్యం అయిందనమాట. చివరకు వచ్చిన సోమయ్య, బిచ్చగాడు కూడా పడవ ఎక్కబోయారు. కానీ పడవవాడు ఇంకొక్క మనిషి కంటే పడవ ఎక్కటానికి వీల్లేదు. పడవ మునిగిపోగలదు. ఇద్దరిలో ఎవరిని ఎక్కించుకోవాలో పడవలోని వాళ్లే తేల్చండి అన్నాడు. ఎవరికీ ఏమీ ఉపయోగం లేని వాడిని వదిలేస్తాం. బిచ్చగాడిని ఎక్కించుకో అన్నారు గ్రామస్తులు. గ్రామంలోకెల్లా ధనికుణ్ణి, నేను ఆ బిచ్చగాడి కన్నా ఉపయోగం లేనివాణ్ణా అని సోమయ్య అడిగాడు. నిశ్చయంగా ఆ బిచ్చగాడు మాకు బిచ్చం వేసి పుణ్యం సంపాదించుకునేటందుకైనా ఉపయోగపడ్డాడు. నీ వల్ల ఎవరికి ఏం ఉపకారం జరిగింది అన్నారు పడవలో వాళ్ళు. ఇదండి వాళ్ళ కథ. మరి ఇందులో ఉన్న నీతి అర్థమైంది కదా. ఈ కథ నచ్చింది కదా. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.